ప్రస్తుతము రైతు సోదరులందరూ విత్తన సేకరణ మరియు విత్తనానికి విత్తుకోవడానికి రెడీగా ఉన్నారు. ఏ పంటనైనా విత్తుకునే ముందు మనము ముందుగా ఇంతకు ముందు గత సంవత్సరం వేసిన పంటను మరియు అందులో వచ్చే ఏవైనా తెగుళ్ళు గనక ఉన్నట్లయితే వాటిని గమనించుకొని దానికి తగిన విధంగా ఈ సంవత్సరము పంటని వేసుకోవడం మంచిది. అదేవిధంగా ఇప్పుడు సేకరించిన విత్తనాన్ని ముందుగా మనము విత్తన శుద్ధి అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. కొన్ని రకాల పంటలను గమనించినట్లయితే గత సంవత్సరము ప్రధానంగా మన వైరస్ తెగుళ్ళు ఎక్కువగా ఆశించినవి కంది పంటల్లో మరియు అపరాల పంటలలో. అదేవిధంగా వరిలో చూసినట్లయితే బ్యాక్టీరియా ఎండాకు తెగులు ఎక్కువగా ఆశించి ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంది. సో ఈ తెగుళ్ళు మనకి విత్తనం ద్వారా కూడా కొంతవరకు ఆశించే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము ముందస్తుగా విత్తనాన్ని కొనుగోలు చేసిన వెంటనే విత్తన శుద్ధి అనేది చేసుకొని విత్తుకున్నట్లయితే తెగుళ్ళని నివారించుకోవచ్చు. వరిలో చూసినట్లయితే బ్యాక్టీరియా ఎండాకు తెగులు 30% వరకు విత్తనం ద్వారా కూడా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి విత్తన శుద్ధిగాను మనం తడి మరియు పొడి పద్ధతి 2 రకాలుగా విత్తన శుద్ధి చేసుకోవచ్చు. పొడి పద్ధతి అయితే 3 గ్రాములు కార్బండాజిమ్ని 1 కిలో విత్తనానికి తడి చేసి పట్టించి చల్లుకోవాలి, నార్మల్లలో చల్లుకోవాలి. అదేవిధంగా తడి పద్ధతి అయితే 1 గ్రాము కార్బండాజిమ్ని 1 లీటర్ నీటిలో ద్రావణంలో కలుపుకొని ఆ తర్వాత మండే కట్టి విత్తుకోవడం తడి పద్ధతి. ఇంకా ట్రైసైక్లోజోల్ అనే మందుని కూడా మనము విత్తన శుద్ధిగా కూడా ఉపయోగించుకున్నట్లయితే అగ్గి తెగులు నుంచి నివారించుకోవచ్చు. ఇక మిగతా పంటలను చూసినట్లయితే థైరామ్ లేదా క్యాప్టాన్తో కానీ లేదా కార్బండాజిమ్తో కానీ 2 గ్రాములు 1 కిలో విత్తనానికి సరిపడా తీసుకొని విత్తన శుద్ధి చేసినట్లయితే మొదటగా అంటే విత్తనం ద్వారా కానీ లేదా భూమి ద్వారా సంక్రమించే శిలీంధ్రాల నుంచి 30 రోజులు కాలం పాటు మనము విత్తనానికి ఎటువంటి హాని చేయకుండా రక్షించుకోవచ్చు. ఇక అపరాల పంటలలో చూసినట్లయితే ముఖ్యంగా భూమి ద్వారా సంక్రమించే తెగుళ్ళు ఎక్కువగా ఆశించే అవకాశం ఉంటుంది. అందులో ఫిజేరియం ఎండు తెగులు, ఫైటాఫ్థరా ఎండు తెగులు, అదేవిధంగా మాక్రోఫోమినా ఎండు తెగులు. ఈ ఎండు తెగుళ్ళన్నీ కూడా భూమిలో ఉండేటువంటి శిలీంధ్రం ద్వారా వ్యాప్తి చెందుతాయి. కాబట్టి మనము విత్తన శుద్ధి అనేది తప్పకుండా పాటించాలి. ఈ విత్తన శుద్ధికి గాను 3 గ్రాముల కార్బండాజిమ్ లేదా థైరామ్ క్యాప్టాన్ కానీ లేదా జీవ శిలీంద్ర నాశిని అయిన ట్రైకోడర్మా విరిడిని 8 లేదా 10 గ్రాములు 1 కిలో విత్తనానికి కానీ పట్టించి విత్తుకున్నట్లయితే ఈ భూమి ద్వారా సంక్రమించే తెగుళ్ళ నుంచి మనము కాపాడుకోవచ్చు.